మార్చ్ 30 దేవుని వాగ్దానం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. కీర్తనలు 21. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం దేవుని యొక్క మహాకృపలో మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ప్రభువు మనలను క్షేమంగా సంతోషంగా ఎప్పుడూ ఉంచేవాడే. ఆయన మనలను ఎన్నడూ కూడా బాధ పెట్టేవాడు కాదు. నీవు ఆపదల్లో ఉన్నప్పుడు ఆయన రక్షించే నాథుడిగా ఉన్నాడు. నీవు ఎలాంటి సమస్యలోనైనా సరే ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను చేరదీస్తాడు. ఈరోజు వాగ్దానం మనం గమనిస్తే ఆపత్కాలమందు ఆయన నీకు ఉత్తరమిస్తాడు. అలాంటి వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం చాలా గొప్పగా సమయానుకూలంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ ఆపద ద్వారా బాధపడుతున్నావో, ఏ ఆపద వస్తుందని భయపడుతున్నావో, నీవు ఒకవేళ ఇప్పుడు ఆపదల్లో ఉండి ఎలాగ దీనిలోంచి బయటపడాలి అని ఆలోచిస్తున్నావో, వీటన్నిటికీ పరిష్కారం యేసే. యేసు ప్రభు వారిని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించగలిగితే, ఆయనను నువ్వు నమ్ముకుని ఆయనకు ప్రార్థన చేయగలిగితే, ప్రభు నువ్వు నమ్ముకున్న దేవుడు వదిలిపెట్టడు. నీ ఆపదలలో నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆపద నుండి నిన్ను తప్పించేవానిగా ఆయన ఉంటాడు. అటువంటి ఆశీర్వాదం నీకు ఆ దేవాది దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. ఆపత్కాలమందు నీవు ఉత్తరం ఇచ్చే దేవుడవు. నీ బిడ్డలకు నీవు తోడుగా ఉండండి. వారు కలిగి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి. నీ ఆత్మతో నింపండి. మీ సహాయము, నడిపింపు నీ బిడ్డలకు అనుగ్రహించమని, దినదీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయములు బిడ్డలకు దయచేయండి. నీ రక్షణ ఆనందముతో నింపండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.